సో నన్ను నా ఫాలోవర్ ఒకరు బిఏ తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి అని అడిగారు. సో దానికోసమే ఈ వీడియో. సో ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్న టాపిక్స్ ఏంటంటే, వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి, బిఏ తర్వాత ఎలా ఉండబోతాయి ఏంటి అనేది. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఎలా చేయాలి బిఏ తర్వాత, వాట్ ఆర్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ టీచింగ్ సైడ్ రావాలంటే ఏం చేయాలి. నెక్స్ట్ ఐబీపీఎస్ రాయాలి అంటే ఆఫ్టర్ బిఏ వాట్ ఆర్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అంటే, మీరు ఎంఏ చేయొచ్చు. ఎంఏలో ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ సోషియాలజీ, ఎంఏ సైకాలజీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఎంఏలో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు బిఏ తర్వాత, ఆఫ్టర్ బిఏ. నెక్స్ట్ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే లైక్ ఎల్ఎల్బి తీసుకోవచ్చు, ఎల్ఎల్బి తీసుకోవచ్చు, ఎంబీఏ చేయొచ్చు, ఎంఎస్డబ్ల్యూ అంటే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, అది కూడా చేయొచ్చు. లేదు బీఎడ్ చేయొచ్చు. ఎంట్రన్స్ ఉంటుంది, ఎంట్రన్స్ తర్వాత బీఎడ్లో జాయిన్ అవ్వచ్చు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేయొచ్చు ఫర్ కెరియర్ ఆపర్చునిటీ లాగా. నెక్స్ట్ లైబ్రరీ సైన్సెస్ కూడా చేయొచ్చు బిఏ తర్వాత. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అది కూడా చేయొచ్చు. సో అది హైయర్ ఎడ్యుకేషన్లో ఒక ప్రొఫెషనల్ కోర్స్గా ఉంది, అది కూడా చేయొచ్చు. తర్వాత గవర్నమెంట్ జాబ్స్. సో మీరు ఏదైనా ఎనీ డిగ్రీతోని అప్లై చేసుకునే ఎనీ గవర్నమెంట్ జాబ్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. యూపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కానీ, లేకపోతే టీజీపీఎస్సీ తెలంగాణ స్టేట్ కండక్ట్ చేసే గవర్నమెంట్ జాబ్స్ ఏవైనా మీరు రాసుకోవచ్చు. అంటే విత్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ డిగ్రీ, ఎనీ డిగ్రీ తోటి. లేకపోతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా రాసుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్లో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఉంటాయి, దాంట్లో డిగ్రీ ఎలిజిబిలిటీతో కానీ ఇంటర్ ఎలిజిబిలిటీతో కానీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా వెళ్ళొచ్చు మీరు. అలాంటి ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే అవి కూడా రాసుకోవచ్చు, అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ చాలామంది బేసిక్ డిగ్రీ అంటే లైక్ ట్రెడిషనల్ డిగ్రీస్ అంటారు, బీఏ, బీఎస్సీ ఇలాంటి వాటిని. ఈ ట్రెడిషనల్ డిగ్రీస్తో చాలామంది టీచింగ్ సైడ్ వస్తారు. అంటే లైక్ బీఏ చేసి, ఎంఏ చేసి, సెట్ రాసి, తర్వాత ఎనీ కాలేజ్లో కానీ ఎక్కడైనా యూనివర్సిటీలో కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అవ్వచ్చు. టీచింగ్ ఆపర్చునిటీ అది మీకు ఒక లైన్ ఆఫ్ కెరియర్ గ్రో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఐబీపీఎస్ రాయొచ్చు, అంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు డిగ్రీతోటే. ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్గా, క్లర్క్గా ఇలా రాసుకోవచ్చు. దీంట్లో ఎలా అంటే మెయిన్గా లేడీస్ అయితే బ్యాంకింగ్ సెక్టారు వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, లేడీస్ అయితే. ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, మంచి అలవెన్సెస్ ఉంటాయి, మంత్లీ పేమెంట్స్ ఉంటాయి, ప్రమోషన్స్ కూడా వస్తాయి మన వర్క్ ఎఫిషియన్సీని బట్టి. నెక్స్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిలు ఎట్లా అంటే డిగ్రీ, పీజీలో మ్యారేజెస్ అవుతాయి కాబట్టి వాళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇంకా కెరియర్, ఇంకా హోమ్లీ బ్యాలెన్స్ మొత్తం అన్నీ కలిపి బ్యాంకింగ్ జాబ్స్ బాగా ప్రిఫర్ చేస్తారు. సో మీరు ఇందులో ఎనీ కెరియర్ చూస్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఉమెన్ అయితే ఎక్కువ ఐబీపీఎస్ లేకపోతే సెట్ రాసి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అవుతారు. సో యాజ్ యూ లైక్, మీరు ఏది మీకు ఏది కరెక్ట్గా అనిపిస్తే మీరు ఆ కోర్సు చూస్ చేసుకోండి. ఆ కోర్స్ చూస్ చేసుకోవడం వల్ల మీకు అలాంటి కెరియర్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ తర్వాత 3YDC చేస్తారు. 3YDC అంటే 3 year డిగ్రీ కోర్స్. ఎల్ఎల్బి చేస్తారు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, జుడిషియరీకి ప్రిపేర్ అవ్వచ్చు. సో లైక్ దట్ అనమాట. బిఏ తర్వాత కూడా చాలా కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో థ్యాంక్ యూ.